బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, నేను 2-3 years బ్యాక్ చూసిన ఇంటర్వ్యూలలో ఇప్పుడు చూస్తున్నా కానీ మీరు సేమ్ అలే ఫిట్నెస్తో అట్లానే ఉన్నారు సార్. ఏం తింటారు, ఏంటి మీ లైఫ్ స్టైల్ ఏంటి? యాక్చువల్గా రొటీన్ మారకుండా ఉంటే అట్లే ఉంటారు. ఇప్పుడు జనరల్గా మనం ఓల్డ్ పీపుల్ చూస్తాం, 80 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. 20 ఏళ్ళోళ్ళు మన వాళ్ళందరూ చాలా టైర్డ్ అయిపోయి ఆ ముసలాం చేసి పెడతా ఉంటుంది. ఎందుకు? రొటీన్గా వాళ్ళు కష్టపడతానే ఉండారు. రొటీన్గా వాళ్ళు విలేజెస్లో ఉన్నారు, మంచి గాలి తీసుకున్నారు, మంచి ఆహారం తీసుకున్నారు, మంచి నీళ్ళు తాగినారు. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ మారి ఈజీ లైఫ్కి అలవాటు పడినామో అప్పుడు డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. ఎవరు కుర్చీలో నుంచి లేయడం లేదు, ఏసీలో ఉంటే అదే పెద్ద జాబ్ అనుకుంటా ఉండరు. మనిషి ఎవల్యూషన్, మానవ జీవితం పరిణామ క్రమంలో ఎవల్యూషన్ నుంచి హంటర్ గ్యాదరర్స్గా ఉండి కష్టపడితే కానీ ఆహారం ఈజీగా వచ్చేది కాదు. తర్వాత పెద్ద రెవల్యూషన్ ఏమంటే ఎవల్యూషన్లో వ్యవసాయం. ఏ జంతువు తెలియదు వ్యవసాయం చేసేది. మనం కూడా అడవికి పోయి తెచ్చుకునేవాళ్ళం, తేనె గీనె కందమూలాలు ఫ్రూట్స్ ఇవి జంతువులు వేటాడడం హంటర్ గ్యాదరర్స్గా ఉంటాం. తర్వాత ఇవన్నీ అడవులకు పోయేది, అవన్నీ లైఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఒకసారి యానిమల్స్తో కొట్టేటప్పుడు డెత్ కూడా జరగచ్చు. ఇంత రిస్క్ ఉంది కాబట్టి మనం పండించుకొని తినొచ్చు అని వ్యవసాయం కనిపెట్టాడు. పెద్ద రెవల్యూషన్ అది. ఎప్పుడు వ్యవసాయం తెలుసుకొని ఆహారం కోసము శ్రమ పడతా వచ్చినాడు, అప్పటికే చాలా తగ్గిపోయింది. సో వ్యవసాయం కూడా డెడ్లీనే, ఎందుకంటే నేచర్లో వ్యవసాయం చేసేది పద్ధతే కాదు. అది అడవులను సంరక్షిస్తే అడవులు ఇస్తాయి ఏం కావాలంటే, అట్లే బతికినారు కదా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనుషులు కూడా. వ్యవసాయం వచ్చి మేబీ 5000-6000 మహాభారత కాలంలో కౌ బేస్డ్ ఫార్మింగ్, ఆవులు పేడ పెంట వేస్తే పండుతూ ఉన్నాయి. వ్యవసాయము మీకు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఆవులతో, గోవులు ఉంటే గోవులు పేడ వేస్తే ఆ పేడ వేస్తే పంటలు పండుతాయి, లేకపోతే వీక్ అయిపోతాయి సాయిల్స్, పంటలు పండవు. వెరీ సింపుల్ లాజిక్ అది. సో అది ఓకే 5000-10,000 అనుకుందాము. 10,000 years ముందరంతా చాలా ఏళ్ళ నుంచి మనం అడవుల్లో నుంచి సేకరించేవాళ్ళం. ఆ తేనె కావచ్చు, ఆహారం కావచ్చు, పొలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఇంత ఈజీ లైఫ్కి అలవాటయ్యి వ్యవసాయం చేసేదే కరెక్ట్ కాదనుకుంటామంటే అది కూడా చేయకుండా మెకనైజ్ చేసి సాయిల్కు మనం ఎప్పుడైతే ఆవు పేడేసి దాన్ని నేచర్ ఫ్రెండ్లీగా మైక్రోబ్స్ పెట్టి పండిస్తూ ఉంటే అప్పుడు బాగుండారు. సో ఇప్పుడు కెమికల్స్ ఏమి లేకుండా ఇప్పుడు అమ్మాయిలకు కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, హెల్త్ బాలే, ప్రెగ్నెన్సీ కష్టము అనుకుంటా ఉంటే ఇమ్మీడియట్గా జింక్ మాత్రలు, ఐరన్ మాత్రలు, ఫోలిక్ యాసిడ్లు ఏమో ఇచ్చేసి ఎట్లో 4 కిలోల బిడ్డను పుట్టిస్తారు. అది యూరియా డిఏపి వేస్తే పండిన పంటల్లాగానే ఈమె కూడా జబ్బులతో పుడతారు. సో పుట్టేప్పటి నుంచి ప్రాబ్లమ్సే. 20 ఏళ్ళకే షుగర్ వచ్చా, బీపీ వచ్చా, ఓపికలే, గ్రే హెయిర్ వచ్చా, రకరకాల ఇష్యూస్ అన్నీ వచ్చినాయి. సో ఇది అర్థం చేసుకుంటే చాలా సింపులే. మదర్ హెల్తీగా ఉండాలా, నేచర్ హెల్తీగా పెట్టాలా, సాయిల్ హెల్తీగా పెట్టాలా, గాలి హెల్తీగా ఉండాలా, నీళ్ళు హెల్తీగా ఉండాలా. మనం హెల్తీ అనుకుని అన్ని అన్హెల్తీ థింగ్స్ అన్ని చేసుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు అప్పట్లో అంటే అవన్నీ దొరికేవి కదా సార్. అంటే జనరల్గా ఇప్పుడు అట్లా లేదు కదా, అన్నీ పొల్యూట్ అయిపోయాయి కదా. ఏ తినాలన్నా, ఫుడ్ అయినా, ఈవెన్ గాలిలో కూడా వాటర్ అన్ని పొల్యూట్ అయిపోయాయి కదా సార్. ఇప్పుడు లైఫ్ ఎలా మెయింటైన్ చేయాలి అంటారు మరి? అది ఇప్పుడు మీరు అమెరికాకు ఎయిర్ప్లైన్లో పోవాలా, లేదు సార్ ఎదురుబండిలో పోతానంటే కుదరదు కదా. సో అది పాడైపోయినాయి అంటే దాన్ని రిపేర్ చేయాల్సిందే. దాని రిపేర్కి ఏం చేయాలా? చెట్లు నాటాలా, తక్కువ ప్లాస్టిక్ వాడాలా, తక్కువ బట్టలు కొనాలా, బర్త్డేలు, కరెంట్ ఎక్కువ వాడకూడదు. ఇవన్నీ చేసుకుంటా మినిమలిస్టిక్ లివింగ్లో ఉంటే నేచర్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాము. సో వేరే మార్గమే లేదు కదా. చెట్లు నాటి, లేదు మీరు సిటీలో వదిలిపెట్టేసి పంజగుట్టాలో జుబ్లీహిల్స్లో కాకుండా ఒక 50 కిలోమీటర్లకు అవతల పోయేసి చెట్ల దగ్గర ఇల్లు కట్టుకొని రోజు ప్రయాణం చేయండి. ఒకవేళ సిటీలోనే జాబ్ చేయొచ్చు, లేదా మీ ఊరికి వెళ్ళి మీరు ఏదో చిన్న పనులు చేసుకొని ఇంత శాలరీలు, ఇంత బాడుగులు, ఇవి అవసరం లేదు. విలేజెస్లో సింపుల్గా బతికేయచ్చు. గవర్నమెంట్ కూడా స్కీమ్లు ఇస్తూ ఉంది. ఓకే, వాళ్ళు ఇచ్చే రైస్ కాకుండా జొన్నలు, సద్దలు తినడము, రాగులు తినడము, సింపుల్గా బతకడం నేర్చుకుంటే కూడా డెఫినెట్గా ది నేచర్ విల్ అలౌస్ టు లివ్ ఫర్ సమ్ మోర్ టైం. ఈ ఎక్స్ప్లాయిటేషన్ టూ మచ్గా రిజర్వ్స్ అన్నీ వాడేసి అదేమో దేవుడు మన కోసమే అన్ని నదులు పుట్టించినాడు, పక్షులు పుట్టించినాడు, జంతువులు పుట్టించినాడు, సముద్రంలో ఉండే చేపలను, రొయ్యల్ని అన్ని తినేసి అయ్యేమో మీకోసమే దేవుడు పుట్టించినాడు అని మీరంతా మీరే అనుకుంటా
అన్ని ఎలిమినేట్ అయిపోయి. అంటే ఇప్పుడు డాక్టర్స్ అవే తినాలని చెప్తున్నారు కదా సార్ మరి. అంటే డాక్టర్లు కూడా చాలా మందికి హెల్త్ బాగాలేదు కదా, ఎవరో ఫిట్నెస్ కోసం బాగా జిమ్ చేసి రైట్ ఫుడ్, ఫ్రూట్స్, మిల్లెట్స్, రాగి జావా, జొన్నలు, సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్ బవలు ఇన్ని తినే కాన్షియస్ గా ఉండే డాక్టర్లు బాగుండరు. కానీ చాలా మంది డాక్టర్ ఒబేస్ గా ఉండరు, చాలా మంది డాక్టర్ కి అంత పబ్లిక్ ఎనర్జీ లేదు. మనం చూసేటప్పుడు చిన్నగా ఉంటుంది వాయిస్. కొంచెం 40 ఏళ్ళు అయితేనే డాక్టర్లు బాగా ఒబేస్ అయిపోతారు, ఎవరు కాన్షియస్ గా లేరు కదా, చాలా బిజీ లైఫ్ లో వాళ్ళు గ్రోత్ అది చూసుకుంటా ఉంటారు. కానీ వాళ్ళ కోసం వాళ్ళు టైం ఇచ్చేదానికి వాళ్ళకు టైం లేదు, మరి హెల్త్ ఎట్లా వస్తుంది? సో జనరల్ గా అయితే ఇప్పుడు ఉండే యూత్ కానీ వాళ్ళే కదా సార్ మెయిన్. సో వాళ్ళే ఎక్కువగా ఈ డయాబెటిక్ కానీ ఇవన్నీ చూస్తున్నారు. సో వాళ్ళు ప్రాపర్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటారు? ఎలాంటి ఫుడ్ చూస్ చేసుకోవాలి? యూత్ అనేది 20 ఏళ్ళు అనుకుందాం, 20 ఏళ్ళకి డింగ్ అని అప్పుడు మారాలంటే ఎట్ట కుదురుతుంది? సో వాడు పొట్టలో పడినప్పటి నుంచి బాగుండాల. పొట్టలో పడితే ఏంటి, వాళ్ళమ్మ హెల్తీగా ఉండాలా. ఇప్పుడు వాళ్ళమ్మ దగ్గర నుంచి కరెక్ట్ గా న్యూట్రిషన్ అందుతా ఉంటే వాళ్ళమ్మకే 4, 5, 6 హిమోగ్లోబిన్ ఉంది, ఆమె ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింకులు తింటా ఉంది తినే. సో వాడికి హెల్త్ ఎట్లా వస్తుంది? వాడికి ఏదో ఇంకా యూరియా డిఏపి వేసి పెట్టిన పంటల్లాగా వాడు కూడా 4 కిలోలు బిడ్డ పుడతాడు, బట్ అన్హెల్తీ బిడ్డ కదా. సో వాళ్ళే ఓకే, ఇప్పుడు దాని నుంచి చిన్నప్పటి నుంచినే వాళ్ళకి రైట్ ఫుడ్, ఆర్గానిక్ వెజిటబుల్స్, రాగులు, సజ్జలు, జొన్నలతో ఫుడ్, రైస్ తగ్గించి, కార్బ్స్ తగ్గించి, మంచి ప్రోటీన్ బాగుండే రిచ్గా ఉండే ఆర్గానిక్గా పండించిండే వెజిటేరియన్ ఫుడ్ పెడతా ఉంటే వాళ్ళు హెల్తీగానే ఉంటారు. నేచర్ దగ్గరుండి ఎండలో పోతా ఉండి ఫర్మెంటెడ్ ఫుడ్స్, అంబళ్ళు ఇవన్నీ తాగి ఇవన్నీ చేసుకుంటే హెల్తీగానే ఉంటారు. అవి చేయడం లేదు కదా. సో న్యాచురల్ గానే నువ్వు సడన్ గా 20 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నాకు హెల్త్ కావాలా అని అంటే 20 ఏళ్ళు అబ్యూజ్ చేసి తల్లి గర్భంలో 9 నెలలు కూడా సరిగా అమ్మలు కూడా కూల్ డ్రింకులు తాతా, చెత్త తింటా, ఇవన్నీ పానీపూరీలు తింటా, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ తింటా అట్లే ఉన్నారు. సో పిల్లలకి హెల్త్ ఎట్లా వస్తుంది? వెరీ సింపుల్. ఇది హెల్తీ మదర్స్ విల్ ప్రొడ్యూస్ హెల్తియర్ చిల్డ్రన్, వీక్ మదర్స్ విల్ ప్రొడ్యూస్ వీకర్ చిల్డ్రన్. అది ఎన్ని మీకు లెక్కల్లో ఇప్పుడంతా టాబ్లెట్లు వేసుకొని నీ ఐరన్ బాగుంది, జింక్ బాగుంది, బాగా ఇంప్రూవ్ అయింది అన్నా కెమికల్సే. నువ్వు పేడలు లేసి ఆర్గానిక్ గా పండించిన కూరగాయలు, పప్పు ధాన్యాలకి వాటికి ఉన్న వాల్యూ, న్యూట్రిషన్ వాల్యూ యూరియా డిఏపి వాడికి అందంగా కనపడచ్చు, తాజాగా దానికి ఏమేమో చేసి హెల్తీగా కనపడచ్చు, కానీ దే ఆర్ నాట్ గుడ్ ఫర్ ష్యూర్. సో ఆ న్యూట్రిషన్ సాయిల్లో నుంచి ఫ్లో కావాలా. సాయిల్ హెల్త్ బాగుంటే ఆ వెజిటబుల్స్ హెల్తీగా ఉంటాయి, చెట్లు హెల్తీగా ఉంటాయి. హెల్తీగా ఉండే చెట్ల నుంచి వచ్చిన ఫుడ్ తింటే మనం హెల్తీగా ఉంటాం. వెరీ సింపుల్.